స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 95లో ప్రముఖ కవి, కథకులు మంగారి రాజేందర్ జింబో రచించిన నేను నా నల్లకోటు కథా సంపుటిని పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కోర్టులతో కాస్తో కూస్తో పరిచయం ఉన్న వర్గాల్లో తరచూ ఓ మాట వినిపిస్తూ ఉంటుంది, జస్టిస్ డీలేడ్ ఈజ్ జస్టిస్ డీనైడ్ అని. న్యాయం ఆలస్యమైందంటే న్యాయం తిరస్కరించబడినట్టే. వ్యాజ్యంలో ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడట. ఇది కొందరి జీవితానుభవం. శిక్ష పడ్డవాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచినవాడేమో ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, కోర్టు ఖర్చులకు తగలేసి ఇంటికొచ్చి ఏడుస్తాడట. వకీలుగా ఎంతో అనుభవం ఉన్న రావిశాస్త్రి తన కథల్లోనూ నవలల్లోనూ కోర్టుల్లోని వాదోపవాదాల నిష్ఠుర సత్యాన్ని గూర్చి, అలాగే కోర్టులకు ఏడవబడిన లంపెన్ ప్రొలిటేరియట్ని గురించి, వారి రక్తం జలగల్లా పీల్చే వకీళ్ళు, దళారుల గురించి, మొత్తంగా మేడిపండు చందంగా ఉండే న్యాయ వ్యవస్థను గురించి విస్తృతంగా చర్చించాడు. ప్రస్తుతం వకీలుగాను, జడ్జిగాను, పోలీస్ అకాడమీ డైరెక్టర్గాను పనిచేసిన విశేషానుభవంతో రాజేందర్ జింబో తన రచనల్లో న్యాయ వ్యవస్థలోని అనేక అవకతవకలను ఎండగట్టాడు. రచనను ఆయన ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాడు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన రచనలు ఈ విధంగా ఉన్నాయి. కవిత్వం: 1 హాజిర్ హై, 2 అక్షరాలు, 3 లోపలి వర్షం, 4 చూస్తుండగానే, 5 ఒకప్పుడు. కథలు: రూల్ ఆఫ్ లా, జింబో కథలు, మా వేములవాడ కథలు, కథలకి ఆవల, ఓ చిన్న మాట, నేను నా నల్లకోటు. అనువాదాలు: జమానత్ అండ్ అదర్ స్టోరీస్, ద రెయిన్ ఇన్సైడ్. ఇతర రచనలు: అందరి భాష, తెలుగులో న్యాయపాలన, తగవు లీగల్ నాటికలు. ఇంకా 52 న్యాయ సంబంధిత పుస్తకాలు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాశారు. జింబో రచించిన నేను నా నల్లకోటు అనే కథా సంపుటికి ముందు మాట రాసిన జస్టిస్ చలమేశ్వర్ ఇలా అంటున్నారు: విమర్శ లేనిదే పురోగతి లేదు. విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శను సహృదయంతో స్వీకరించి వ్యవస్థని మెరుగుపరుచుకోవటమా, లేక జరుగుతున్న విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ చివరికి ఏమీ మిగల్లేదని ఏడవటమా? ఇది మన ఇష్టం. న్యాయ వ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తి చూపిన ఈ కథలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు జస్టిస్ చలమేశ్వర్. ఈ కథలు రచించిన జింబో తక్కువ మాటల్లోనే గొప్ప విశేషం ఒకటి చెప్పారు. ఈ కథలు రాయటానికి ధైర్యం కావాలి, చదవటానికి అవసరం లేదు అని. కానీ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఆ రెండింటికీ ధైర్యం కావాలి. న్యాయ వ్యవస్థ క్రమంగా తన స్వతంత్రతను కోల్పోతూ సెక్యులర్ స్వభావాన్ని జారవిడుచుకొని మత ప్రాబల్యానికి లోనవుతున్న ప్రస్తుత తరుణంలో జింబో లాంటి అనుభవం ఉన్న రచయితలు వీటిపై విశేషంగా రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారని ఆశిద్దాం. ఇక ప్రస్తుతానికి వస్తే, రాజేందర్ జింబో రచించిన నేను నా నల్లకోటు కథా సంపుటిలోని ఫైలు శ్వాస అనే కథను ప్రసారం చేయబోతున్నాం. ప్రాణం లేని కాగితానికి ప్రాణం పోసి దాన్నే తన కథలో పాత్రను చేసుకొని అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో ఈ కథ అల్లారు జింబో. ఉత్తమ పురుషలో సాగే ఈ కథ ఎత్తుగడ నుంచి ముగింపు దాకా ఏకబిగిని సాగుతుంది. కథ చదువుతున్నంతసేపు పఠిత అందులో లీనమైపోతాడే తప్ప
ఎక్కడా విసుగు అనిపించదు. ఈ కథలన్నింటినీ పరిశీలించినప్పుడు రచయిత న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపటమే కాకుండా దానిని మార్చాల్సిన అవసరాన్ని కూడా సూచించారనిపిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగే ఆ కథ వినండి. కథ ఫైలు శ్వాస. కథా రచయిత మంగారి రాజేందర్ జింబో. అదొక కాగితం. గతంలో వెదురుబొంగు, ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో పెరిగిన వెదురుబొంగు. తరువాత అది ముక్కలు ముక్కలై నలిగి నాని కాగితంగా మారింది. ఆ తరువాత ఫుల్ స్కేప్ సైజులో కట్ చేసి అందమైన ప్యాక్గా తయారైంది. ఎన్నో చేతులు మారి ఆ ఊరొచ్చి చేరింది. మురళి స్టేషనరీ దుకాణంలో పడిపోయింది. ఆ దుకాణం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది. ఓ రోజు స్టేషనరీ దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు. 5 కాగితాల బండిల్స్ కావాలని కోరాడు. మురళీ సేటుకు డబ్బులిచ్చాడు. 5 కాగితాల బండిల్స్ని ఓ కవర్లో వేసి అతనికిచ్చాడు మురళి. ఆ కాగితాల బండిల్స్ కొన్న వ్యక్తి వాటిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ 5 బండిల్స్ని హెడ్ కానిస్టేబుల్ ముందు పెట్టాడు. హెడ్ కానిస్టేబుల్ రషీద్ ముఖం చిరునవ్వుతో వెలిగింది. రషీద్ నుంచి సమాధానం కోసం అతని ముఖం వంక చూశాడు ఆ వ్యక్తి. రేపు నీ కొడుకుని పంపించి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పు అన్నాడు రషీద్. తప్పక ఇస్తారు కదా సార్ అన్నాడు ఆ వ్యక్తి. ఇస్తానయ్యా, ఎస్ఐ సాబ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు రషీద్. నా కొడుకు హైదరాబాద్ వెళ్ళి డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీ సర్టిఫికేట్ ఆలస్యమైతే కష్టమవుతుంది ప్రాధాయపూర్వకంగా అన్నాడు ఆ వ్యక్తి. అతను రెట్టించి అడిగేసరికి రషీద్కు కోపం వచ్చింది. ఎందయ్యో, 5 బండిల్స్ తీసుకురాగానే బాగా అడుగుతున్నావు, ఇస్తాబో బో కసురుకున్నాడు రషీద్. రషీద్ మాటలకు భయపడ్డ ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. రషీద్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిన కాగితాల బండిల్స్ వాటిలో అవే మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. పోలీస్ స్టేషన్లో తమని ఏం చేస్తారు, ఏ రకంగా ఉపయోగించుకుంటారు తమలో తాము ప్రశ్నించుకున్నాయి. మిగతా వాటితో చర్చించాయి. కానీ వాటికి ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి అక్కడంతా హడావుడి. వైర్లెస్ సెట్ విపరీతంగా అరవటం మొదలుపెట్టింది. నిద్రిస్తున్న కానిస్టేబుల్స్ గడాలున లేచి కూర్చున్నారు. మన కాగితం కట్ట కూడా నిద్ర లేచింది. ఎందుకంత హడావిడి జరుగుతుందో ఆ కాగితాల కట్టకి ఏమీ అర్థం కాలేదు. అయినా చెవులు రిక్కించింది. ఏదో జరిగింది. ఎన్కౌంటర్ అన్న మాట వైర్లెస్ సెట్లో వినిపిస్తోంది. మన కాగితాల కట్టకి ఒళ్ళు గగుర్పొడిచింది. ఒక రకమైన భయం ఆవహించింది. మిగతా వాళ్లతో మాట్లాడాలని అనుకుంది, కానీ ఆ ఉద్దేశం మానుకుంది. శ్వాస కూడా బిగబట్టి ఏం జరుగుతుందోనని చూడసాగింది. రషీద్ హడావిడిగా అక్కడికి వచ్చాడు. మన కాగితాల కట్ట మీద చెయ్యి వేశాడు. 500 బండిల్గా ఉన్న మన కట్టని తెరిచాడు. అందులో నుంచి ఓ 20 కాగితాలు లాక్కున్నాడు. టైప్ మిషన్ మీదకి ఎక్కించాడు. టైప్ చేయటం మొదలుపెట్టాడు. గాలింపు చర్యలకు వెళ్ళిన పోలీసులకి నక్సలైట్లు ఎదురుపడ్డారు. వాళ్ళని లొంగిపోమ్మని పోలీసులు హెచ్చరించారు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 2 నక్సలైట్లు మృతి చెందారు. మిగతా వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. ఆ టైప్ చేసిన సమాచారం ఆధారంగా 147, 149, 307 భారతీయ శిక్షాస్మృతి 25(1) ఆయుధ చట్టం ప్రకారం ప్రథమ సమాచార నివేదికని తయారు చేశాడు రషీద్.
ఆ తరువాత 5 భాగాలుగా విభజించి కోర్టుకి, పోలీసులకి పంపించాడు. ఆ రకంగా లింగన్న అండ్ అదర్స్ కేసు రిజిస్టర్ అయింది. ఓ కానిస్టేబులు ఆ ప్రథమ సమాచార నివేదికను, అంటే ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఆ ప్రథమ సమాచార నివేదికని మేజిస్ట్రేట్కి అందజేశాడు. దాని మీద తేదీ, సమయం రాసి బాక్సులో వేశాడు మేజిస్ట్రేట్. తెల్లవారి అది కోర్టు అల్మారాలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మన కాగితాల కట్టలోని కొన్ని కాగితాలు ఎఫ్ఐఆర్గా మారిపోయాయి. కాలం గడుస్తోంది. మిగిలిన మన కాగితాల కట్ట రషీద్ రూమ్లోనే ఉండిపోయింది. అక్కడి వాతావరణం వాటిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ నుంచి వెళ్ళిపోయిన కాగితాలు ఎక్కడికి పోయాయో, ఏమైనాయో వాటికి తెలియదు. కొన్ని రోజులకి ఎస్ఐ మళ్ళీ 40 కాగితాలు తీశాడు. వాటిని తీసుకొని రషీద్ రూమ్లోకి వచ్చాడు. రషీద్, ఈ లంజా కొడుకులు వినటం లేదు. లింగన్న అండ్ అదర్స్ కేసులో వీళ్ళు ఉన్నారని కేసు తయారు చేసి కోర్టుకు రిమాండ్ పంపించు అన్నాడు. సరేనని తలూపాడు రషీద్. 4 రోజుల క్రితం ఆ ముగ్గురిని తోగ్గుట్ట నుంచి తీసుకుని వచ్చారు. నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా వాళ్ళు అన్నల సమాచారం చెప్పలేదు. అన్నలకి సహాయం చేస్తున్న విషయం ఒప్పుకోలేదు. వాళ్ళ ఒంటి నుంచి రక్తం రాలింది తప్ప వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా రాలలేదు. వాళ్ళని తన్ని కొట్టి ఎస్ఐకి విసుగొచ్చింది. అందుకని లింగన్న అండ్ అదర్స్ కేసులో వాళ్ళని రిమాండ్ చేయమని రషీద్ని ఆదేశించాడు. రషీద్ తన దగ్గర ఉన్న కాగితాలతో రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశాడు. వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టుగా నేరాంగీకరణ స్టేట్మెంట్ తయారు చేశాడు. దాని మీద వాళ్ళ సంతకాలు తీసుకున్నాడు. రిమాండ్ రిపోర్టు మీద ఎస్ఐ సంతకం తీసుకున్నాడు. రిపోర్టుని ఓ 2 కానిస్టేబుల్స్కి ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్స్ రిపోర్టుని, ఆ 4 మనుషులని తీసుకొని కోర్టుకి బయలుదేరారు. రిపోర్టుని మేజిస్ట్రేట్కి అందజేశారు. మేజిస్ట్రేట్ ఆ రిపోర్టుని చదివి ప్రతి పేజీ మీద సంతకం చేసి వాళ్ళని జైలుకు పంపించమని ఆదేశాలు జారీ చేశాడు. ఆ విధంగా మన కాగితాల కట్టలోని కొన్ని కాగితాలు రిమాండ్ రిపోర్టుగా మారిపోయాయి. రిపోర్టు ఎఫ్ఐఆర్ దగ్గరికి చేరుకుంది. అవి అల్మారాలోకి వెళ్ళిపోయాయి. స్టేషన్లో ఉన్న మిగిలిన కాగితాలకు కూడా కొంతకాలానికి చలనం వచ్చింది. లింగన్న అండ్ అదర్స్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ చెప్పడం వల్ల, 2-3 మెమోలు కోర్టు నుంచి రావటం వల్ల లింగన్న అండ్ అదర్స్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మన కాగితాలు మళ్ళీ టైప్ మిషన్ మీదకి వెళ్ళాయి. ఛార్జ్ షీట్ తయారైంది. అది ప్రతుల్ని తయారు చేశారు. ఒక కాపీని స్టేషన్లో ఉంచారు. కోర్టు కానిస్టేబుల్ మరో కాపీ తీసుకున్నాడు. ప్రాసిక్యూటర్కి ఒక కాపీ ఇచ్చారు. 5 ప్రతులను కోర్టులో దాఖలు చేశారు. ఆ రకంగా పేపర్ బండిల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు చేరింది ఎఫ్ఐఆర్. రిమాండ్ రిపోర్టుతో కలిసి కేసు బండిల్గా తయారైంది. ఓ 4 జీవితమైంది. కోర్టు హెడ్ క్లర్క్ ముందు మన కేసు ఫైల్ని ఉంచాడు క్రిమినల్ క్లర్క్. నోట్ రాసిన మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాడు హెడ్ క్లర్క్. నేరాన్ని గుర్తించాడు మ్యాజిస్ట్రేట్. ఓ 10 రోజుల తర్వాత బెంచీ మీదకి వచ్చింది ఫైలు. ఆ ఫైల్లో ఉన్న 4 కోర్టు ముందు హాజరుపరుస్తామని అన్నారు. కానీ వారిని హాజరుపరచలేదు. మళ్ళీ ఫైలు అల్మారాలోకి వెళ్ళిపోయింది. లోపల ఎన్నో కేసులు, ఫైళ్ళు, ఒక్కో ఫైల్లో ఎన్నో జీవితాలు. మన కాగితాల కట్ట అదే ఫైల్కి ఏమీ అర్థమయ్యేది కాదు. వీటన్నింటినీ ఇక్కడ బంధించి ఎంతకాలం హింసిస్తారో అని చాలాసార్లు అనుకుంది.
అట్లా ఒక సంవత్సరం గడిచింది. మన కేసు ఫైలుకి ఆ అల్మారాలో ఊపిరాడటం లేదు. చచ్చిపోదామనిపించేది. కోర్టు జీవితం కన్నా పోలీస్ స్టేషన్ జీవితమే మెరుగ్గా ఉండేది అని అనిపించింది. అప్పుడు ఒక్కదాని బతికే, ఇప్పుడు నలుగురి జీవితాలు. ఈ సంవత్సర కాలంలో మరికొన్ని కాగితాలు చేరిపోయాయి. ఆ కాగితాల కట్టలోని నలుగురు జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చారు. కేసు అలాగే ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగా అక్కడే ఉండింది. ఎలాంటి పురోగతి లేదు. వాయిదా ముందు రోజు మన ఫైలు అల్మరా నుంచి బయటకు వస్తుంది. తనకిక విముక్తి లభిస్తుందని అనుకుంటుంది. మళ్ళీ వాయిదా తరువాత మామూలుగా అల్మారాలోకి. ఆ రోజు రాత్రి మన ఫైలుకి నిద్ర పట్టదు. విముక్తి లభిస్తుందనుకుంటే విముక్తి లేదు. బాధపడుతుంది, దుఃఖిస్తుంది. ఏవో కారణాలు, ఎవరివో తప్పిదాలు, ముద్దాయిలు రాకపోవటమో, మేజిస్ట్రేట్ లేకపోవటమో, ప్రాసిక్యూటర్ సహకరించకపోవటమో, ఇట్లా మరో సంవత్సరం గడిచిపోయింది. మరికొన్ని కాగితాలు ఫైల్లో చేరటం తప్ప మన కేసు జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కొంతకాలానికి ఫైలుని సెషన్స్ కోర్టుకి కమిట్ చేశాడు మ్యాజిస్ట్రేట్. ముద్దాయిలను సెషన్స్ కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పాడు. ఫైలు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకు వెళ్ళింది. అక్కడి నుంచి మరో కోర్టుకు ప్రయాణం చేసింది. కోర్టు మారినప్పుడల్లా తనకి స్వేచ్ఛ లభిస్తుందని మన ఫైల్ అనుకునేది. కానీ అట్లా ఏమీ జరగలేదు. 2 సంవత్సరాల తరువాత ఓ రోజు నలుగురిని ప్రశ్నించారు జడ్జి. తాము ఏ నేరమో చేయలేదని జవాబు చెప్పారు. ఆ కాగితాలు వచ్చి ఫైల్లో చేరిపోయాయి. కాలం గడుస్తూనే ఉంది. మరో సంవత్సరం గడిచింది. ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఇచ్చాడు. ప్రథమ సమాచార నివేదికలో ఉన్న విషయాలనే చెప్పాడు. అతను ముద్దాయిలను గుర్తుపట్టలేదు. ఆయన సాక్ష్యంలో ముద్దాయిలను గుర్తుపడతాను అన్నట్టు ఎక్కడా చెప్పలేదు. కేసు మరో రోజుకు వాయిదా పడింది. ఆ రోజు సాక్షులు రాలేదు. కేసుని మరో 2 నెలలకి వాయిదా వేశారు. ఆ తరువాత వరుసగా 5 కానిస్టేబుల్స్ సాక్ష్యం చెప్పారు. స్టీరియోటైప్ సాక్ష్యం. కేసు మరో రోజుకు వాయిదా పడింది. ఇంకో 2 సాక్ష్యం చెప్పారు. వాళ్ళ సాక్ష్యంలో ఈ నలుగురి ప్రస్తావనే లేదు. మరో 2 ప్రస్తావన ఉంది. వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్లో చనిపోయారు. చనిపోయిన వ్యక్తుల దగ్గర నుంచి 2 మారణాయుధాలు జప్తు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారని వాళ్ళ వాంగ్మూలం. తమ ముందు జప్తు చేయలేదని కూడా వాళ్ళు చెప్పారు. తాము ఏదో పని మీద పోలీస్ స్టేషన్కి వస్తే తమ సంతకాలు పోలీసులు తీసుకున్నారని చెప్పారు. వాళ్ళిద్దరినీ ప్రతికూల సాక్షులుగా ప్రాసిక్యూటర్ ప్రకటించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరినీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు మొదట చెప్పినట్టుగానే చెప్పారు, కానీ మరో రకంగా చెప్పలేదు. కొత్త కాగితాలు వచ్చి ఫైల్లో చేరుతున్నాయి తప్ప ఫైలుకి అనుకున్నట్టుగా విముక్తి లభించలేదు. కేసుని దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసిన ఇన్స్పెక్టర్ సాక్ష్యం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అతను డిఎస్పీ అయినాడు. కోర్టుకి రావటం అతనికి నామూషి. 2 వాయిదాలకి రాలేదు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాన్ని ఎస్పీ ద్వారా పంపించారు. ఆ తర్వాత అతను కోర్టుకి హాజరైనాడు. వారెంట్ రద్దు చేయమని కోర్టుకి దరఖాస్తు పెట్టాడు. కోర్టు వారెంట్ రద్దు చేసింది. అతను సాక్ష్యం చెప్పాడు. కేసు ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆ 9 ముద్దాయిల్ని ఎప్పుడు అరెస్ట్ చేసింది, వాళ్ళు పంచుల ముందు నేరం ఒప్పుకున్న వైనాన్ని వివరించాడు. అతన్ని ముద్దాయి తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. ఆ తరువాత ఫైలు మళ్ళీ అల్మారాలోకి వెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత మన ఫైల్ని బయటకు తీశారు. సాక్షులు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను అడగాల్సిన ప్రశ్నలన్నీ డిక్టేట్ చేశాడు జడ్జి.
ఆ తరువాత ఆ ప్రశ్నలని ముద్దాయిలని అడిగారు. అన్ని ప్రశ్నలకు వాళ్ళు అబద్ధమని చెప్పారు. 2 రోజుల తరువాత కేసులో వాదనలు జరిగాయి. ఫైలుని జడ్జి గారి బాక్సులో వేశారు. ఫైలుకి ఏమీ అర్థం కాలేదు. తీవ్రమైన ఆలోచనలతో తల్లడిల్లింది. ఒకరోజు ఉదయాన్నే ఫైలుని బాక్సు నుంచి బయటకు తీశాడు జడ్జి. స్టెనోకి తీర్పు డిక్టేట్ చేశారు. జడ్జి చెప్పినదంతా టైప్ చేశాడు స్టెనో. ఆ తీర్పు కాగితాల్ని ఫైల్లో పెట్టాడు. ఆ తర్వాత బాక్సులో వేశాడు. కేసు రుజువు కాలేదు. మన ఫైలుకి తీర్పు సారాంశం మొత్తం అర్థమైంది. చాలా కోపం వచ్చింది. ఈ మాత్రం తీర్పును ప్రకటించడానికి ఎన్ని సంవత్సరాలా? జడ్జిని ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జడ్జి టిఫిన్ చేసి ఫైల్ని తెరిచాడు. ఫైలు గొంతు సవరించుకుంది. యువర్ ఆనర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంది తీవ్రమైన గొంతుతో. జడ్జి ఆశ్చర్యపోయాడు. భయకంపితుడయ్యాడు. తలుపు మూసే ఉంది. గదిలో ఎవరూ లేరు. తానొక్కడే ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. జడ్జి పరిస్థితిని ఫైల్ గమనించింది. యువర్ ఆనర్, నేను మీ ముందున్న ఫైలుని అని చెప్పింది. జడ్జి మరింత ఆశ్చర్యపోయాడు. మరింత భయపడ్డాడు. ఫైలు మాట్లాడటమేమిటి అనుకున్నాడు. బయట నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నారేమోనని అనుకున్నాడు. కిటికీ నుంచి బయటికి చూశాడు. ఎవరూ కనిపించలేదు. బెల్ కొట్టి అటెండర్ని పిలుద్దామనుకున్నాడు. కానీ ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఈసారి జడ్జి ఫైల్ కేసు చూశాడు. చలికాలం కాబట్టి ఫ్యాన్ తిరగటం లేదు. గాలి లేదు. యువర్ ఆనర్ అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఫైలు రెపరెపలాడింది. ఫైల్ మాట్లాడుతోందన్న నమ్మకం కుదిరింది జడ్జికి. అటూ ఇటూ చూడటం మానేసి చెప్పు అన్నాడు ఫైల్ కేసు చూస్తూ గొంతు పెగుల్చుకొని. చెబుతాను, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. జవాబు తెలిసి చెప్పకుండా ఉండటానికి వీల్లేదు అన్నది ఫైలు. రాజుకి భేతాళుడు వేసే ప్రశ్నలా తోచింది జడ్జికి. చెబుతాను అన్నాడు ఫైల్ వంకే చూస్తూ. నలుగురిని కేసులో ఇరికించిన ఎస్ఐకి తెలుసు, ఇన్స్పెక్టర్కు తెలుసు, కేసులో నేరాన్ని గుర్తించిన మ్యాజిస్ట్రేటుకు తెలుసు, కేసుని మీకు పంపించిన సెషన్స్ జడ్జికి తెలుసు, కేసుని విచారించిన మీకూ తెలుసు. కేసు నిలవదని, అందులోని సాక్ష్యాల్లో బలం లేదని, చివరికి తీర్పులో ఏం ప్రకటిస్తారో మీ అందరికీ మొదట్నుంచే తెలుసు. అయినా వీళ్ళని నా ఫైల్లో ఎందుకు బందీ చేశారు అడిగింది ఫైలు. జడ్జి తత్తరపడ్డాడు. అయినా జవాబు చెప్పటానికే నిర్ణయించుకున్నాడు. తెలిసి జవాబు చెప్పకపోతే తల ఎక్కడ ముక్కలవుతుందోనని ఆందోళన చెందాడు ఆయన. చెబుతాను అన్నాడు. ఆలస్యం ఎందుకు గద్దించింది ఫైలు. ఈ నలుగురు నక్సలైట్ సానుభూతిపరులు. వీళ్ళకి ఈ నేరంతో సంబంధం లేదు. ఆ విషయం ఎస్ఐకి తెలుసు, ఇన్స్పెక్టర్కే తెలుసు. కానీ వీళ్ళని ఏదో రకంగా నిరోధించాలి. అందుకనే లింగన్న అండ్ అదర్స్ కేసులో ఇరికించారు. అదే రకంగా రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. ఆ తరువాత వాళ్ళు జైలుకు వెళ్ళారు. కొంతకాలానికి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇన్ని సంవత్సరాల ట్రయల్ అనే శిక్షని అనుభవించారు. ఎందుకని ప్రశ్నించింది ఫైలు. కేసు నిలుస్తుందని పెట్టరు, నిలవాలని పెట్టరు. మనిషిని వంగతీయటానికి పెడతారు, లొంగతీయటానికి పెడతారు. ఇది పోలీసులు చేసిన పని జవాబు చెప్పాడు జడ్జి. మరి మీరు ప్రశ్నించింది ఫైలు. నేరాన్ని గుర్తించడానికి సహేతుకమైన కారణాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు. ఛార్జిషీట్ దాఖలైంది కాబట్టి నేరాన్ని గుర్తించాడు మేజిస్ట్రేట్. అట్లాగే సెషన్స్ జడ్జి నేను.
అభియోగం నమోదు చేయకూడదు. వాళ్ళని విచారణకి ముందే డిశ్చార్జ్ చేయాలి. అలా చేస్తే మోటివ్స్ అంటగడతారు. అందుకే ఈ ట్రయలు, ఈ విచారణ, ఈ తంతు. ప్లే సేఫ్, మేం చేసిన పని ఇది అంటూ ముగించాడు జడ్జి. అంతా విన్న ఫైలు శ్వాస ఆగిపోయింది. ఫైల్ వైపు చూశాడు జడ్జి. ఫైలు రెపరెపలాడటం లేదు. జడ్జికి చెమటలు పోసాయి. ఫ్యాన్ వేశాడు. అయినా ఫ్యానులో చలనం లేదు. ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో వెదురు బొంగుగా పుట్టి కాగితమై ఫైలై జీవించిన కాగితం శ్వాస ఆగిపోయింది. ఆ నలుగురికి శ్వాస ఉంది, కానీ ఉత్సాహం లేదు, ఉద్వేగం లేదు. ఆ ఫైలు లాగానే. ఈ కథ మొదటిసారిగా విపుల మాసపత్రిక నవంబర్ 2006 సంచికలో ప్రచురితం. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 96లో మరో ముఖ్యమైన కవిని పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.